బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాపులారిటీ రోజు రోజుకి పెరిగిపోతుంటే జోగురామన్న ఓర్వలేకపోతున్నాడని ఆదిలాబాద్ నియోజకవర్గ జనమంతా మండిపడుతున్నారు. కంది శ్రీనన్న ఖ్యాతి ఆకాశమంతా ఎత్తుకు పెరుగుతుంటే జోగువారు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కోసం ఆదిలాబాద్ లో కేఎస్ఆర్ నిర్మించుతున్న నాలాను మున్సిపల్ అధికారులతో కూల్చివేయించడమే అందుకు నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రజానాయకులు ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మబంధువు కంది శ్రీనివాసరెడ్డి పేరు చెబితేనే జోగురామన్న ఉలిక్కి పడుతున్నారన్నది జనం మాట. కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువు కావటాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడన్న మాట కూడా బలంగానే వినిపిస్తుంది. నవ్విపోదురుగాక నాకేం సిగ్గన్నట్లుంది జోగురామన్న తీరు అని జనం మండిపడుతున్నారు. జోగువారు నిసిగ్గుగా ప్రవర్తిస్తూ రోజు రోజుకు మరింత పలచనైపోతున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఓవైపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి పాపులారిటీ పెరుగుతూ ఉంటే జోగురామన్నకు చెమటలు పడుతున్నాయన్న వాదన కూడా ఉంది. అందుకే ఆయన కుట్రలు రాజకీయానికి తెరలేపాడని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కంది శ్రీనన్నపై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి సొంత నిధులతో నిర్మించిన నాలాను మున్సిపల్ అధికారులతో కూల్చివేయించడమే అందుకు నిదర్శనమన్న మాట కూడా జనం నుంచి ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. నిజానికి కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నారు. అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతూ అద్భుతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. రోజు రోజుకు ఆయన ఖ్యాతి మరింత వెలుగొందుతోంది. ప్రాణదాత అంబులెన్సులు, శ్రీనన్న పెళ్లి కానుక, అన్నదానంతో పాటు ఆదిలాబాదు ప్రజలు ఎవరు కష్టాల్లో ఉన్నా వారి కుటుంబ సభ్యుడిగా వారికి అండగా నిలుస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ప్రతి ఇంటికి ఒక అన్నలా, తమ్ముడిలా, పెద్ద కొడుకులా మారి నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. ఆయన అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారికి కొండంత చేయూతను, ధైర్యాన్ని అందిస్తున్నారు. ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆపద్బాంధవుల్లాగా సేవ చేస్తున్నారు. అందుకే జనమంతా కంది శ్రీనన్నకు జేజేలు పలుకుతున్నారు. ఇలా కంది శ్రీనివాసరెడ్డికి జననాయకుడిగా ముద్రపడటాన్ని జోగురామన్న సహించలేకపోతున్నాడన్న మాటలు కూడా జనం నుంచి ఇప్పుడు వినిపిస్తున్నాయి. జోగురామన్న తెర వెనక ఏం చేసినా కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ప్రజలందరికీ చేరువవుతున్నారని వాదన ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా జోగురామన్న వైఫల్యాలను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. దీంతో జనమంతా జోగురామన్న తీరుపై గుస్సాగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుంటామంటూ ప్రతినబోనుతున్నారు. ఇదంతా గ్రహించిన జోగురామన్న ఆకాశంపై ఉమ్మేసిన చందంగా కంది శ్రీనివాసరెడ్డిపై అక్కసు వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నాడని ప్రజలంతా అనుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డిపై అక్కసుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి జోగురామన్న పెద్ద కుట్రకు తెరతీశాడని ఆరోపిస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసు సమీపంలో ఆయన సొంత నిధులతో నిర్మించిన నాలాను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. నిజానికి వర్షాకాలంలో నాలా నుండి రోడ్లపైకి మురుగునీరు రావడంతో జనం పడుతున్నటువంటి కష్టాలు చూసి కంది శ్రీనివాసరెడ్డి ఈ నాలాను నిర్మించారు. తద్వారా ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. వాస్తవం ఇలా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే జోగురామన్న మాత్రం కుట్రపూరితంగా ఆ నాలాను కూల్చివేయించాడని ప్రజలు ఫైర్ అవుతున్నారు. అందరి కోసం కంది శ్రీనివాసరెడ్డి నిర్మించిన నాలాను కూల్చివేయించాడని జోగురామన్న తీరును జనమంతా తప్పుపడుతున్నారు. అందుకే కంది శ్రీనివాసరెడ్డి సంపూర్ణ మద్దతు పలుకుతూ ఆయన ఇంటికి తరలివస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డికి జై కొడుతూ జోగురామన్న తీరును ఎండగడుతున్నారు. జోగురామన్న చేస్తున్న ఈ కుట్రల రాజకీయంపై
ఆదిలాబాద్ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జోగురామన్నకు కాలం చెల్లిందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి లాంటి ప్రజానాయకుడిపై ఇలాంటి కుట్రలు సరికావని తేల్చి చెబుతున్నారు. ఏం చేసినా జోగురామన్నకు ఓటమి ఖాయమని, కంది శ్రీనివాసరెడ్డి కాబోయే ఎమ్మెల్యే అని కూడా జనమంతా స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి కుట్రలు చేయడం ద్వారా జోగురామన్నకు डिपॉजिट కూడా దక్కదని జనం దుయ్యబడుతున్నారు. मच्छर हो रहा, इससे उनको कुछ ऑब्जेक्शन नहीं था बल्दिया वालों को. आए बुल्ले तर आके तोड़ दिया, बदबू आ रहा है इसका. ये ढाप के था तो इसका बो नहीं आ रहा था, मच्छर नहीं था. अब ये बो आ रहा है, इसमें से पूरा मच्छर आ रहा. अब कैसा रहना है, क्या है. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు కదా, వచ్చిన కాడికెళ్ళి సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సొంత డబ్బులతోని రూపాయి సంపాదించుకున్న డబ్బులతోని అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. ఇక్కడ కాలనీ వాసుల మేరకే ఇక్కడ ఈ సైడ్ అనేది కట్టడం జరిగింది. వాళ్ళు చెప్పారు, సార్ ఇది हमको अच्छा रहता साहब, ये बंद है तो यहाँ से वहाँ तक हमको बोई नहीं आता అంటే వాళ్ళు చెప్పిన విధంగానే సార్ కట్టి చేయడం జరిగింది. కానీ మీరు అనవసరంగా పొలిటికల్ చేస్తున్నారు. అరే మీరు నిలబడండి, రాబోయే రోజుల్లో ఎలక్షన్ల మీరు నిలబడండి, మా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే నిలబడతారు, మీరు నిలబడండి, దమ్ము ఉంటే మీరు గెలుస్తారా మేము గెలుస్తాం చూస్తాం. కానీ ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది. అక్రమాలు జరుగుతున్నాయి, అవి కనబడతలే. రేపు రమ్మనండి మున్సిపల్ అధికారులకు, పోదాం ప్రతి కాలనీలో ఏ విధంగా ఉన్నదో. అనవసరంగా పొలిటికల్గా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎదుగుతున్నారు. వారిని ఓర్వలేక ఇవన్నీ రూపాయి సంపాదించిన డబ్బును ఆయన ప్రజలకు దానం చేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఇవి పొలిటికల్గా ఓర్వలేకని చేస్తున్నారు. కాబట్టి తీవ్రమైన ఖండన, ఇది 100% ఇది తప్పు అని మేము ఖండిస్తున్నాం. జోగురామన్న తీరును తప్పుపడుతూ మంత్రి కేటీఆర్ కు కంది శ్రీనివాసరెడ్డి ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ చేశారు. ఇది ఎమ్మెల్యే జోగురామన్న తాలిబాన్ పాలనంటూ నాలాను కూలగొట్టిన ఫోటోలు ట్వీట్ చేశారు ఆయన. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అండర్ గ్రౌండ్ నాలాను కట్టిస్తే జోగువారి కూలగొడుతున్నారంటూ కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు కంది శ్రీనివాసరెడ్డి. రక్తం యువతరమును రగిలించావు అనునిత్యం కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం తరతరముల వరకు తరగని దయ్యాన్ని త్యాగం కాలాలే ఎన్నడు కలువని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని రాన్నా కేఎస్ఆర్ అన్నా నీ సడలని సంకల్పానికి మేమే సైనికులం అన్నా రాన్నా కేఎస్ఆర్ అన్నా నీ తరగతి తెగువకు మేమంతా తోడవుతామన్నా దేశాల్లోన ఉన్నగాని ఎప్పుడు నీకు సొంత గడ్డ పైన ఎంతగానో ఆలోచన ఉన్నతమైన ఉద్యోగాలను కాలదన్ని కదిలావు అందల మొదలి ప్రజాసేవ చేయగవచ్చావు మన మోడీ మాటే నీకు వేదంగా అడుగేశావు తను చూపిన బాటల్లో నా బాధ్యతగా నువ్వు మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర నాలా కూల్చివేత ఎపిసోడ్లు జోగురామన్నపై సర్వత్రా విమర్శల జడివాన కురుస్తుంది.
జోగువారు నిస్సిగ్గుగా కుట్రలు రాజకీయం చేస్తున్నాడని ఆదిలాబాద్ ప్రజలంతా నిప్పులు చెరుగుతున్నారు. అందుకే జనమంతా ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చేశారు. జోగు రామన్నను చిత్తుగా ఓడించి ఇంటికి పంపుతామని తేల్చి చెబుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి ఆదిలాబాద్ గడ్డపై ఎగిరేది బీజేపీ జెండానే అని స్పష్టం చేస్తున్నారు. జయహో కంది శ్రీనివాసరెడ్డి అని నిలదీస్తున్నారు. కంది శ్రీనన్నను కాపాడుకుంటామని, ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలంతా నొక్కి ఒక్క నుంచి ప్రతినబూనుతున్నారు.